మీరు ఇది కొనాలి అది కొనాలి, ఇది కొంటేనే ఇది ఇస్తాము, ఇది ఇన్ని కొంటేనే ఇన్ని ఇస్తాము అనేది ఏమి ఉండదు. మీరు సింగిల్ పీస్ ఉన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాము. ఎవరికి ఫ్రాంచైజీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు. ప్లస్ అదే ఎవరికి కూడా మీ షేర్ లో ఏదైతే మీ ప్రాఫిట్ లో ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయాల్సి ఉండదన్నమాట. మీకు ప్రపంచ యాత్రికుడు ప్రపంచంలో ఉన్న తన కళ్ళతో ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో నేను మాటల మాంత్రికుడిని. నా కళ్ళతో మీకు ప్రపంచంలో ఉన్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా చూపిస్తాను. చూపించడానికి నేను రెడీ. చూడడానికి మీరు రెడీయా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నాను. మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. అలాగే ఈ ఐటమ్స్ లో మీకు సింగిల్ పీస్ కావాలన్నా కూడా డెలివరీ అనేది చేస్తారు. సో ఆ బిజినెస్ ఏంటి, అసలు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి హార్ట్ టచ్ కలెక్షన్స్ లో ఉన్నాను హైదరాబాద్ లో. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మొత్తం కూడా జిలానీ గారు ఉన్నారు, ఈ హార్ట్ టచ్ కలెక్షన్ ఎండి గారు అన్నమాట. ఈయన మీకు కంప్లీట్ గా ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేటెస్ట్ గా ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐటమ్స్ అన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో మొదటిసారిగా ఈ వీడియోని లాంచ్ అనేది చేస్తున్నాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో నమస్తే అండి జిలానీ గారు. రైట్, నమస్తే అండి శశి గారు. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా మీరు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ప్లస్ హార్ట్ టచ్ కలెక్షన్స్ ఫాలోవర్స్ అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు. అదే విధంగా మా పాత ఛానల్స్ కి ఏవైతే మా వీడియోస్ చూసారో ఆ విధంగా మీరు కూడా ఈ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ అదే విధంగా మీరు లైక్ చేసి షేర్ చేస్తారని నేను విన్నవించుకుంటున్నాను. సార్, ఈ హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? రైట్ అండి, హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది ఒక స్టోర్ కాదండి, ఇట్స్ ఎ బ్రాండ్ అన్నమాట. హార్ట్ టచ్ కలెక్షన్స్ ఉందని మీరు అనుకుంటారు, ఇది స్టోర్ అని అనుకుంటారు. కాదండి, హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్నది ఒక బ్రాండ్ అన్నమాట. ఇది స్టార్ట్ చేసి దగ్గర మేము 1.5 years అవుతుంది. ప్లస్ మాకు చాలా ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి. ప్లస్ చాలా మంది హోల్సేలర్స్ కూడా ఉన్నారు. మా దగ్గర చాలా మంది కొని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ప్లస్ అదే విధంగా చాలా మంది లేడీస్ కూడా ఇంట్లోనే ఉంటూ వాళ్ళ వాట్సాప్ ద్వారా కానీ లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వాళ్ళు మా ప్రొడక్ట్స్ అన్ని వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఆ విధంగా మినిమం బడ్జెట్ తో బిజినెస్ కూడా స్టార్ట్ చేసి ఏదో కొంచెం లేదు అనే దానికంటే కూడా కొంచెమన్నా సంపాదిస్తూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఈ విధంగా మా హార్ట్ టచ్ కలెక్షన్స్ కి సంబంధించి. మా దగ్గర టాప్ 10 ఐటమ్స్ ఏమన్నా సార్ చూడండి, మా టాప్ 10 ఐటమ్స్ అనేది నేను మీకు చెప్తాను. చూడండి, ఏదైతే మీరు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తారో అవి మేమేం చేస్తాం అంటే తెప్పించడం జరుగుతుంది అనమాట. మీరు ఏదైతే ప్రోడక్ట్ ని మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసారో అదే ప్రోడక్ట్ ని నేనేం చేస్తాం అంటే విత్ ఇన్ 2-3 days లోపల ఆ స్టాక్ అనేది మా దగ్గర అవైలబుల్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, కొత్తగా ఏం వస్తుంది అనేది మాకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా నేను ఏవైతే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఎప్పటికప్పుడు కూడా మేము ఏం చేస్తాం అంటే ఇమీడియట్ గా కొత్త ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము మీకు. అదే విధంగా చూడండి, మీరు ఏదైతే ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో చూస్తారో ఆ ప్రోడక్ట్ ని మీరు లైవ్ లో మా దగ్గర చూడండి. ప్లస్ ఆన్లైన్ కంటే కూడా తక్కువ ధరలో మా దగ్గర పర్చేస్ చేయండి. సో ఓకే సార్, బిజినెస్ గా ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? చూడండి, దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ లేదండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ ఒక 10 కావాలా, 20 కావాలి, 30 కావాలి, మీ కెపాసిటీని బట్టి మీరు తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళిన తర్వాత మీరు అమ్మి దాన్ని క్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గర వచ్చి పర్చేస్ చేసి మళ్ళీ ఏం ప్రొడక్ట్ ఉంది, మళ్ళీ ఏం కొంటే మనకు మార్కెట్ లో పోతుంది అనే విధంగా మీరు మినిమం బడ్జెట్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మా ఈ విధంగా స్టోర్ పెట్టాలన్నా కూడా మినిమం అంటే మీకు ఎవరికి ఫ్రాంచైజీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీకు. ప్లస్ అదే ఎవరికి కూడా మీ షేర్ లో ఏదైతే మీ ప్రాఫిట్ లో
ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయాల్సి ఉండదన్నమాట. మీకు ఒక్క రూపాయి కూడా ఫ్రాంచైజీకి ఇవ్వడం అనేది ఎవరికి ఉండదు మీరు. సో కాబట్టి మీరు ఏదో ఒక షాప్ పెట్టేదానికంటే కూడా హార్ట్ టచ్ కలెక్షన్స్ అన్న ఒక స్టోర్ ని మీరు పెట్టుకుంటే మీరు ఎప్పుడు ప్లస్ లోనే ఉంటారు. సార్ సర్వీస్ పరంగా ఎట్లాగా, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా చేస్తారు, ఎవరెవరు పర్చేస్ చేసుకోవచ్చు? అంటే ఆంధ్ర వాళ్ళేనా, తెలంగాణ వాళ్ళేనా, ఎక్కడి నుంచైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు? రైట్, చెప్తాను చూడండి. మా దగ్గర ఇప్పుడు తమిళనాడు నుండి వస్తున్నారు, దాని తర్వాత బెంగళూరు నుండి వస్తున్నారు, బెంగళూరు వాళ్ళు కూడా మా దగ్గర కొంటున్నారు. ఈవెన్ మా దగ్గర కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఈ మొత్తం రాష్ట్రాల్లో ఈ 4 రాష్ట్రాల నుండి కూడా మా దగ్గర కొంతమంది రీసెలర్స్ ఉన్నారు. వాళ్ళు పర్చేస్ చేసుకునేసి వాళ్ళు కూడా ఆన్లైన్ లో లేదా స్టోర్లలో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ మీది పాత స్టోర్ ఉంది, ఏదో ఒక దగ్గర 25 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి మీ పాత స్టోర్ ఉంది. ఆ స్టోర్ ఏమవుతుందిరా అంటే మీకు ఆ నడవదనమాట. నడవకున్నప్పుడు మీరు ఏం చేస్తారా అంటే మేము కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో మీరు ఏం చేస్తారు, మా దగ్గరకు వచ్చి మేము ఈ స్టోర్ పెట్టుకోవాలంటే ఎలాగని అంటారు. అలాంటి ఉన్నప్పుడు మీరు హార్ట్ టచ్ కలెక్షన్స్ అనేది పెట్టండి అని నేను చెప్పలేను. ఎందుకురా అంటే ఆల్రెడీ 20-25 సంవత్సరాలండి మీ పేరుతో మీరు నడుస్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ ని కూడా ఈ ఐటమ్స్ తో కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అంటే మా స్టోరే మీరు పెట్టాలన్నది ఏమీ లేదు. ప్లస్ మీకు ఏ ప్రోడక్ట్ అయితే పోతుందో అదే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఇది కొనాలి, అది కొనాలి, ఇది కొంటేనే ఇది ఇస్తాము, ఇది ఇన్ని కొంటేనే ఇన్ని ఇస్తాము అనేది ఏమి ఉండదు. మీరు సింగిల్ పీస్ అన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాము, మీకు హోల్సేల్ లో ఉండే వాళ్ళకి. ప్లస్ మీరు చూపించాల్సింది, మీకు షాప్ ఉంది అంటే మీకు ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది మాకు చూపించాలి. అదంటే సరిపోతుంది అనమాట. ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది మీరు మాకు చూపిస్తే రైట్ వీళ్ళది షాప్ ఉంది. సో కాబట్టి మేము ఏం చేస్తాం అంటే మీకు ఒక సింగిల్ 2 పీసులు ఉన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐటమ్స్ ఏమేమి చూపిస్తారు? రైట్, ఇప్పుడు మీకు చూడండి నేను చెప్తాను. ప్రపంచ యాత్రికుడు ప్రపంచంలో ఉన్నాయి తన కళ్ళతో ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడో నేను మాటల మాంత్రికుడిని నా కళ్ళతో మీకు ప్రపంచంలో ఉన్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా చూపించడానికి నేను రెడీ. చూడడానికి మీరు రెడీయా? ఇప్పుడు చూడండి, మీకు ఈ సమ్మర్ కి సంబంధించినది మిస్ట్ ఫ్యాన్ అనేది చూపిస్తాను మీకు నేను. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్ని మనము చూడండి ఈ విధంగా పవర్ తో మనం పెట్టుకుంటాము. ప్లస్ దీంట్లో మనము ఈ విధంగా వాటర్ అనేది వేస్తాము. చూడండి దీంట్లో వాటర్ అనేది వేసాము. వేసిన తర్వాత చూడండి వాటర్ వేసాము కదా, ఈ విధంగా మనము దీంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి వేస్తాము. వేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఈ విధంగా క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఆన్ అనేది చేస్తాం. ఈ విధంగా స్పీడ్ లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3 ఉంటుంది. ఈ 3 లెవెల్స్ లో ఉంటుంది. మిస్ట్ అనేది 1, 2, 3 ఈ విధంగా అనేది మీకు మిస్ట్ అనేది వస్తుంది. చూసారా ఈ విధంగా చల్లగా ఎలా వస్తుందో? ఈ విధంగా చల్లగా అనేది ఉంటుంది. ప్లస్ దీనికి ఒక లైట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు లైట్ కూడా వెలుగుతుంది ఈ విధంగా. ప్లస్ ఇక్కడ టైమర్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఈ టైమర్తో సహా వస్తుంది. కాస్ట్ దీనిది మీరు మార్కెట్లో 1000 రూపాయలు ఉంది. హార్ట్ టచ్ కలెక్షన్స్ లో కేవలం 350 రూపాయలు మాత్రమే. 350 రూపీస్కి మీకు మిస్ట్ ఫ్యాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదే విధంగా చూడండి ఇది డబల్ హెడ్ ఫ్యాన్ అనమాట. ఈ విధంగా 2 హెడ్స్ తో వస్తుంది అనమాట. 2 హెడ్స్ తో ఉంటుంది. దీంట్లో కూడా మనము ఈ విధంగా వాటర్ అనేది వేసుకుంటాము. చూడండి దీంట్లో వాటర్ అనేది వేసాను నేను. చూడండి దీంట్లో ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్నాము. ప్లస్ అదే విధంగా దీంట్లో మనము ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేవి వేసామన్నమాట. చూడండి వేసాం కదా. వేసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసేసాము. క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు కంప్లీట్ గా నేను దీనికి టచ్ చేయకుండా, ఈ ఫ్యాన్ కి టచ్ చేయకుండా కంప్లీట్ గా రిమోట్ తోనే ఆపరేట్ చేసి చూపిస్తాను. చూడండి మీకు ఈ విధంగా చూడండి లెవెల్ ఫ్యాన్ 1 అని ఉంది ఇక్కడ. చూసారు కదా ఫ్యాన్ 1. నేను ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేశాను, లైట్ అనేది వెలిగింది అక్కడ. అదే విధంగా ఫ్యాన్ 2 చూడండి. ఫ్యాన్ 2 అనేది లైట్ అనేది వెలిగింది అనమాట. చూడండి దీని స్పీడ్ లెవెల్ ఫ్యాన్ 1 ని నేను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్ అయిపోయింది. చూడండి దీని లెవెల్ 1, లెవెల్ 2 ఈ విధంగా లెవెల్స్ అనేవి మీకు ఆన్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్లే అవుతుంది కదా. ప్లస్ ఇది చూడండి మీకు ఇది ఇక్కడ మిస్ట్ ఫ్యాన్. ఇప్పుడు దీని నుండి 1, 2 చూడండి
ఈ విధంగా చల్ల గాలి అనేది మనకు, ఈ చల్లగా అనేది మనకు ఒక ఏసీ ఎలా ఉంటుందో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మిస్ట్ అనేది వస్తుంది. ప్లస్ దీన్ని నేను చూడండి స్వింగ్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు స్వింగ్ ఇదనమాట, చూడండి ఈ విధంగా స్వింగ్ అనేది అవుతుందన్నమాట. అంటే కంప్లీట్ గా రిమోట్ తో నడిచే ఫ్యాన్ అన్నమాట. మీరు దీన్ని కంప్లీట్ గా రిమోట్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, ప్లస్ మాన్యువల్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్ లో చూడండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు. బట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ లో 799 రూపీస్ కే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంత డబుల్ హెడ్ మిస్ట్ ఫ్యాన్ అనేది 799 కి మీకు ఎక్కడ కూడా దొరకదు. బెస్ట్ క్వాలిటీతో వస్తుంది మీకు. రైట్, ఇది అయిపోయింది. ప్లస్ అదే విధంగా చూడండి రైట్, ఇది కూడా అన్నమాట. చూడండి మిస్టీ ఫ్యానే. దీంట్లో మనము వాటర్ వేసాము, దీంట్లో కూడా మనం ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవచ్చు. దీంట్లో మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కూడా మనం వేసుకొని వచ్చి మంచి రూమ్ లో మన పర్ఫ్యూమ్ కూడా ఎలా ఉంటుందో సువాసనలు ఉండే విధంగా చేసుకోవచ్చు అనమాట. దీని స్పీడ్ కూడా చూడండి ఈ విధంగా మనం ఆన్ చేసాము. ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. స్పీడ్ సౌండ్ కూడా చూడండి ఏ విధంగా స్పీడ్ వస్తుందో. ప్లస్ అదే విధంగా మీకు మిస్ట్ అన్నమాట. ఇదిగో చూడండి ఇక్కడండి మిస్ట్ అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట. అంటే చల్లగా మీకు దీని ద్వారా కూడా మిస్ట్ వస్తుంది. ఇది మార్కెట్ లో ఎక్కడైనా మీకు దొరుకుతాయి ఇవి మీకు, కానీ ప్రైజెస్ అనేవి మాకంటే తక్కువలో ఎవరు ఇవ్వరు మీకు. ప్లస్ ఇది చూడండి మీకు ఎక్కడ కూడా దొరకదు, కేవలం ఒక హార్ట్ టచ్ కలెక్షన్స్ లో మాత్రమే దొరుకుతుంది అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 650 రూపీస్ మాత్రమే. 650లో మీకు ఇంత మంచి మిస్ట్ ఫ్యాన్ అనేది మీకు ఎక్కడ కూడా దొరకదు. చూడండి దీన్ని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందికి చేసుకోవచ్చు, ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇప్పుడు మీరు మిస్ట్ ఫ్యాన్ల గురించి చూసారు. బట్ ఇప్పుడు నేను మీకు రీఛార్జబుల్ ఫ్యాన్స్ అంటే పవర్ లేనప్పుడు కూడా నడిచే ఫ్యాన్స్ చూపిస్తాను. చూడండి అదే విధంగా చూడండి, ఇది జస్ట్ టచ్ చేస్తే మీకు ఈ విధంగా లైట్ అనేది వస్తుంది. ప్లస్ ఇది ఒక్కసారి కన్నా మనం చార్జ్ చేసుకున్నాం రా అంటే మినిమం అన్నా కూడా మీకు 45 మినిట్స్ 1 అవర్ వరకు కూడా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా చూడండి టచ్ చేస్తే ఈ విధంగా మీకు స్పీడ్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది బ్రైట్నెస్ అనేది కూడా ఈ విధంగా పెరుగుతుంది. అదే విధంగా చూడండి ఇది కూడా, ఇది దీని కాస్ట్ 900 రూపీస్. ఇది కూడా అంతే చూడండి, ఒకసారి మనం ఆన్ చేసాము ఈ విధంగా స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది 555 రూపీస్కే వస్తుంది మీకు, అంటే 555 రూపాయలకే వస్తుంది అనమాట మీకు. ప్లస్ అదే విధంగా చూడండి ఇది కూడా రీఛార్జబుల్ ఫ్యానే. చూడండి దీని స్పీడ్ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మినిమం 45 మినిట్స్ టు 1 అవర్ నడిచే ఫ్యాన్లు అనమాట ఇవన్నీ కూడా. ఇది కూడా చూడండి, ఇది కూడా అలాంటిదే మీకు. ప్లస్ ఇది మీకు స్వింగ్ కూడా అవుతుంది అనమాట. చూడండి ఈ విధంగా పెట్టాము, దీన్ని మనము ఈ విధంగా మనము తగిలించుకోవచ్చు. ప్లస్ దీన్ని మనము స్వింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా స్వింగ్ కూడా అవుతుంది. ప్లస్ చూడండి దీనికి మీరు కిచెన్లో అయినా ఎక్కడైనా కూడా చూడండి ఈ విధంగా మనము దీన్ని తగిలించుకొనేసి కిచెన్లో కూడా ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్వింగ్ అనేది అవుతుంది కిచెన్లో కానీ దేవుడి గదిలో కానీ. చూడండి ఈ విధంగా స్వింగ్ అనేది అవుతుంది అనమాట. దీని కాస్ట్ 1200 రూపీస్ మాత్రమే. చూడండి ఇది మీకు ఏదైతే యాక్టివా పల్సర్ ఉంది కదా దాంట్లో 12 వోల్ట్స్ బ్యాటరీ వస్తుందా, ఆ బ్యాటరీతో నడుస్తుంది అనమాట. దీన్ని 1 అవర్ ఛార్జ్ చేస్తే మినిమం 4 అవర్ వరకు నడుస్తుంది, 4 గంటల వరకు నడుస్తుంది. దీని స్పీడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట. చూడండి దీని స్పీడ్ అనేది ఈ విధంగా స్పీడ్ అనేది ఉంటుంది. ప్లస్ దీనికి ఒక లైట్ కూడా వస్తుంది ఈ విధంగా. ప్లస్ దీనికి టైమర్ కూడా ఉంటుంది. ఈ టైమర్ త్రూ మనము టైం కూడా సెట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అదే విధంగా దీంతో మనము మన మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఓన్లీ 2200 రూపీస్ మాత్రమే. హాయ్ ఫ్యాన్, టర్న్ ఆన్ ద ఫ్యాన్. ఓకే, హాయ్ ఫ్యాన్, టర్న్ ఆన్ ద లైట్. రైట్, ఈ విధంగా మనము రిమోట్ తో కూడా లేకుండా వాయిస్ కంట్రోల్ తో నడిచే ఫ్యాన్ అన్నమాట ఇది. ఇప్పుడు చూసారు కదా మీరు, నేను వాయిస్ తో ఏ విధంగా కమాండ్ చేశానో ఆ విధంగా వాయిస్ తో నడిచే ఫ్యాన్ అన్నమాట. దీని కాస్ట్ మీకు 3500 రూపీస్ మాత్రమే. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం చిన్నది కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనకు ఈ విధంగా స్వింగ్ కూడా అవుతుంది అనమాట.
ఈ విధంగా స్వింగ్ కూడా అవుతుంది. దీని స్పీడ్ లెవెల్ ను కూడా పెంచుకోవచ్చు అన్నమాట. మనం వాయిస్ కంట్రోల్ ద్వారా మనం పడుకున్న చోటు నుండే కూడా మనము ఈ ఫ్యాన్ ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కంప్లీట్ మీకు వాయిస్ కంట్రోల్ తో వస్తుంది ఈ ఫ్యాన్. దీని కాస్ట్ ఓన్లీ హాట్ టచ్ కలెక్షన్స్ లో 3500 రూపీస్ మాత్రమే. క్యాంపెయిన్ కి పోయే వాళ్ళకి అన్నమాట చాలా యూస్ఫుల్ ఉన్న ప్రొడక్ట్ అన్నమాట. క్యాంపెయిన్ స్టవ్ అన్నమాట. చూడండి దీన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అనేది చూపిస్తాను మీకు నేను. చూడండి ఇలాంటి సిలిండర్ అనేది భూటాన్ సిలిండర్ అన్నమాట. ఇది చూడండి ఈ విధంగా మనము ఈ విధంగా లాక్ చేసేసి ఈ విధంగా మనము దీన్ని ఈ విధంగా స్లోగా ఓపెన్ చేసినాం అనుకోండి, గ్యాస్ అనేది ఇక్కడ వస్తుంది. చూడండి ఈ విధంగా మనము ఈ గ్యాస్ స్టవ్ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొని పోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి మనము క్యాంపెయిన్ కానీ లేదా అంటే సరదాగా మనం కార్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ తీసుకొని పోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది. చూడండి ఇవి రెండు కలిపితే మీకు 450 రూపీస్లోనే విత్ సిలిండర్ 450 రూపాయలకే ఇస్తున్నారు అనమాట. మీకు జస్ట్ ఈ ఆఫర్ అనేది మీకు ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ వరకు 31st వరకు కూడా ఉంటుంది. ఏప్రిల్ 31st వరకు మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. కాస్ట్ ఓన్లీ 450 రూపీస్ మాత్రమే. సేమ్ ఏదైతే సిలిండర్ ఉంటుందో చూడండి ఇలాంటి సిలిండర్, దీన్ని మనము ఈ విధంగా మనము ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అదే విధంగా చూడండి దీంతో మనం పెద్ద సిలిండర్ ఏదైతే మన ఇంట్లో ఉంటుంది కదా సిలిండర్, ఆ సిలిండర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లోజ్ చేసేసి మనము ఇక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కి దీన్ని ఆన్ చేసుకుంటే ఇది కూడా మీకు బాగా పనిచేసుకుంటుంది అనమాట. ట్రావెలింగ్ పర్పస్ కి తీసుకొని వెళ్ళడానికి ఇలాంటి సూట్ కేస్ ని కూడా ఇస్తాడు వాడు. ఆ సూట్ కేస్ ని మనం ఈ విధంగా క్యారీ చేసుకొని లేదా మనం కార్లో కానీ బైక్ లో కానీ ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవడానికి క్యారీ చేయడానికి అనమాట ఈ సూట్ కేసు. ఆన్లైన్ లో చూడండి దీని కాస్ట్ వచ్చేసి 2049 రూపీస్ ఉంది. మీకు మేము ఇస్తున్న కాస్ట్ వచ్చేసి విత్ సిలిండర్ 1750 రూపీస్ మాత్రమే. 1750 రూపాయలకి మీకు విత్ సిలిండర్ తో వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఏదైతే కిచెన్ కి చాలా యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ అనేది మీకు ఒకటి ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తాను. చూడండి ఒక మిక్సీ మీరు కొంటారనమాట. మిక్సీ కొన్న తర్వాత దాని మోటార్ వాట్స్ వచ్చేసి కేవలం 500 వాట్స్ మోటార్ మాత్రమే వస్తుంది మీకు దాంతో పాటు దాని స్పీడ్ ఆర్పిఎం వచ్చేసి 2200 మాత్రమే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు మీకు చూపించే మిక్సీ కమ్ గ్రైండర్ అనమాట. చూడండి దీని వాట్స్ వచ్చేసి ఎంత ఉంది, దీని వాట్స్ 8000 వాట్స్ అనమాట. చూసారా, మన మిక్సీకి 500 వాట్స్ ఉంటే నేను మీకు చూపించే మిక్సీకి 8000 వాట్స్ అంటే ఎన్ని రెట్లు? దగ్గర ఒక 10 రెట్లు అనమాట. 10 రెట్లు హై స్పీడ్ లో వాట్స్ లో ఉంటుంది అనమాట మీకు. ప్లస్ స్పీడ్ కూడా చూపిస్తాను చూడండి. మన ఏదైతే మిక్సీ ఉంటుందో అది 22,000 ఆర్పిఎం ఉంటుంది, 2200 ఆర్పిఎం ఉంటుంది. బట్ నేను మీకు చూపించే ఆర్పిఎం చూడండి 32,000 ఆర్పిఎం. 32,000 ఆర్పిఎం ఉన్న మిక్సర్ కమ్ గ్రైండర్ అనమాట. చూడండి ఈ విధంగా 2 జార్లు ఇస్తాడు. ఇది 3 లీటర్స్ జార్ అనమాట. దీంట్లో మనం దోశ పిండి కానీ లేదా అంటే మనం ఫంక్షన్లప్పుడు ఏమున్నా కూడా మనము మిక్సీ కమ్ గ్రైండ్ చేసుకోవచ్చు. ప్లస్ జ్యూసులు కూడా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇది దీంట్లో మనం చట్నీస్ కానీ పౌడర్స్ కానీ మనం చేసుకోవచ్చు. దీని స్పీడ్ మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు 2 జార్లతో వస్తుంది. దీని స్పీడ్ అనేది చూడండి, ఇది ఆఫ్ లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేశాను చూడండి. దీని స్పీడ్ ఈ విధంగా ఉంది కదా. దీని లెవెల్ ని నేను పెంచుతాను చూడండి. ఈ విధంగా చూడండి ఈ మోటార్లు చూసారా ఎంత స్పీడ్ ఉందో. ఈ విధంగా 32,000 ఆర్పిఎం ఉన్న ఇంత ఫాస్టెస్ట్ మిక్సర్ గ్రైండర్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. ఆన్లైన్ లో దీని కాస్ట్ చూడండి 5500 రూపీస్ ఉంది. కేవలం హాట్ టచ్ కలెక్షన్స్ లో 3500 కే వస్తుంది. ఫ్యాన్స్ గురించి చూపించాను కదా మీకు, ఎన్నో ఫ్యాన్లు చూపించాను మీకు. మిస్టర్ ఫ్యాన్ చూపించాను, రీచార్జబుల్ ఫ్యాన్ చూపించాను, అదే విధంగా వాయిస్ కంట్రోల్ ఫ్యాన్ చూపించాను. 1 గంట ఛార్జ్ చేస్తే 4 గంటలు పనిచేసే ఫ్యాన్స్ చూపించాను. లేదు ఇప్పుడు మీకు మొబైల్ ఫ్యాన్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ప్లస్ చూడండి ప్రతి మనిషి దగ్గర కూడా ఇప్పట్లో చిన్న పిల్లల వాళ్ళ దగ్గర నుండి కూడా మొబైల్ అనేది సహజంగా అందరి దగ్గర కూడా ఉంటుంది. ప్లస్ చూడండి ఈ విధంగా మనము దీన్ని తగిలించుకుంటాం. చూడండి ఎంత గాలి వస్తుందో. ఈ విధంగా మనము చల్ల గాలిని, మొబైల్ మన చేతిలో ఉంటే, మొబైల్లో ఛార్జ్ ఉంటే మనము ఇలాంటి చల్ల గాలిని ఆస్వాదించవచ్చు అనమాట. దీని కాస్ట్ ఓన్లీ 60 రూపీస్ మాత్రమే. 60 రూపీస్కి మీకు ఇంత మంచి చిన్న మొబైల్ ఫోన్ ఫ్యాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. యూఎస్బి ఫ్యాన్
ఇలాంటి యూఎస్బి అంటే మనకు మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు అడాప్టర్ ఉంటుంది కదా, ఆ అడాప్టర్కి అయినా తగిలించుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు పవర్ బ్యాంక్ తగిలించి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము పవర్ బ్యాంక్ తగిలించుకొనేసి ఈ విధంగా ఫ్యాన్ అనేది మనము ఆన్ చేసుకొనేసి మంచి గాలిని ఆస్వాదించవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా కాస్ట్ ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. 75 రూపీస్లో మీకు ఇంత మంచి ఫ్యాన్స్ అనేవి వచ్చేస్తాయి. అదే విధంగా చూడండి, మా దగ్గర నెక్ ఫ్యాన్స్ 2 రకాలు ఉన్నాయి. ఈ విధంగా మీకు నెక్ ఫ్యాన్ అనేది ఉంటుందన్నమాట. అంటే సపోజ్ మనం సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు కానీ, లేదా మనం వంట చేసేటప్పుడు కానీ, ఇలాంటి వీడియోస్ అన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వచ్చింటాయి, చూసే ఉంటారు. ఈ ఫ్యాన్ రేట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. బట్ మా హార్ట్ టచ్ కలెక్షన్స్లో మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 325 రూపీస్ మాత్రమే. ఇలాంటి నెక్ ఫ్యాన్ మీకు 325 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. మీరు సిస్టమ్ మీద కానీ, లేదా అంటే మీరు మన కిచెన్లో కానీ వంటలు వండుకునేటప్పుడు చల్లగాలిని ఆస్వాదించుకుంటూ మీరు వంటలైనా చేసుకోవచ్చు, ప్లస్ సిస్టమ్ అయినా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 ఉన్నాయి మా దగ్గర. మీకు దాని కాస్ట్ కూడా 325 రూపీస్ మాత్రమే. రైట్, చూడండి ఇలాంటి లైటర్స్ మీరు ఎన్నో చూసింటారు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటర్స్ చూసింటారు. 50 రూపాయల దగ్గర నుండి 100 రూపాయలు, 200లో కూడా ఉంటాయి మీకు ఇలాంటి లైటర్స్. బట్ దీన్ని మనము గ్యాస్తోనే మనం నింపి వాడాల్సి వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు నేను చూపించేది మీకు పవర్తో చార్జ్ చేసి నడిపించేది అనమాట. ఈ విధంగా ఒక కేబుల్ అనేది ఇస్తాడనమాట. చూడండి, ఇది పవర్తో చార్జ్ అవుతుంది. చార్జ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా మనం నొక్కితే దీనిది పవర్ అనేది చూడండి ఫుల్ పవర్లో ఉంది. ఈ విధంగా పవర్లో ఉంది. ప్లస్ ఇది మీకు చూడండి ఈ విధంగా ఫ్లెక్స్ కూడా అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఫ్లెక్స్ కూడా అవుతుంది. దీంతో ఒక మ్యాచ్ బాక్స్ ఏ విధంగా పనిచేస్తుందో, ఆ విధంగా అన్ని కూడా దీంతో మనం వెలిగించుకోవచ్చు అనమాట. అగరబత్తులు, సపోజ్ క్యాండిల్స్, మనము దీపారాధనకి దీపాలు, అలాంటివన్నీ కూడా మనము ముట్టించుకోవచ్చు అనమాట. బట్ దీంతో అయితే ఓన్లీ స్పార్క్ మాత్రమే వచ్చేది మీకు. బట్ ఇప్పుడు నేను తీసుకొచ్చాను, నేను ట్రై చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఒకసారి ఆపరేట్ చేసి ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మనము చూసారా, ఈ విధంగా ప్రతిదీ కూడా మనము ఈ విధంగా ఏదున్నా కూడా మనము యూఎస్బితో చార్జ్ చేసుకునేసి మనము ఒక మ్యాచ్ బాక్స్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. కానీ ఇది రీఛార్జబుల్. మనం ఒక్కసారి చార్జ్ చేస్తే మినిమం అన్న 4 months వరకు కూడా ఉంటుంది. ఒక్కసారి కన్నా ఫుల్ చార్జ్ చేస్తే మీరు 4 months వరకు కూడా ఉంటుంది. కాస్ట్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. 150 రూపాయలకి ఈ విధంగా మీకు ఒక లైటర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టానా, తగిలించాలా? రైట్, చూడండి ఈ విధంగా మనము అగరబత్తులు కానీ, లేకుంటే క్యాండిల్స్ కానీ, లేదా ఏమున్నా కూడా మనము ఒక మ్యాచ్ బాక్స్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తుంది మీకు. ప్లస్ దీని కాస్ట్ ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఒక్కసారి చార్జ్ చేస్తే 4 నెలలు నడుస్తుంది ఇది, ఈ లైటర్ అనేది మీకు. ఇది మైక్రోఫైబర్ క్లాత్ అండి. చూడండి, మనం వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, ఏమన్నా కార్లు కానీ తుడుచుకోవడానికి అనమాట. ఈ సెట్ ఆఫ్ 2 కలిపి మీకు ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. 2 కలిపి 75 రూపీస్కే ఇస్తున్నాము మీకు హార్ట్ టచ్ కలెక్షన్స్లో అనమాట. అదేవిధంగా చూడండి, మీకు దీంట్లో బెస్ట్ క్వాలిటీతో వస్తుంది. ఇది కూడా మైక్రోఫైబర్ క్లాతే మీకు. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. అదేవిధంగా చూడండి, ఇది కూడా మైక్రోఫైబర్ క్లాత్ సెట్ అనమాట. ఈ విధంగా 3 సెట్స్ వస్తాయి మీకు. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ మాత్రమే. మైక్రోఫైబర్ క్లాత్ లో చూడండి 3 రకాలు మీకు చూపించాను. అదే విధంగా చూడండి, టార్చ్ లైట్ లో చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇది చిన్న టార్చ్ లైట్. మనం ఎమర్జెన్సీ పర్పస్ గా ఎక్కడికైనా కార్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. యూఎస్బితో ఛార్జ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనము వేసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ అనేది ఈ విధంగా చూడండి, కింద ఈ విధంగా మనం స్పాట్లో కార్లో ఏముంది, ఏం పార్ట్లు పోయినాయి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ 125 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి, మీకు 1 కిలోమీటర్ వరకు కూడా మీరు స్పాట్లో ఏముంది అని చూసుకుంటే లైట్ అనమాట. ఇది 1 కిలోమీటర్ వరకు కూడా చూసుకోవచ్చు అనమాట. చూడండి, దీని లైటింగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి, ఇంత బాగా లైటింగ్ ఉంటుంది అనమాట. చూడండి, ఇది కూడా యూఎస్బితో ఛార్జ్ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనము క్లోజ్ చేసుకుంటే కనిపిస్తుందా, ఇది 1 కిలోమీటర్ దూరం వరకు కూడా స్పాట్ లో ఏముందో అనేది కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అనమాట. ఈ విధంగా 1 కిలోమీటర్ దూరం వరకు ఏముందో చూసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 525 రూపీస్ మాత్రమే. అదే విధంగా దీన్ని ఇంకొక రకంగా మన ఇంట్లో పవర్ పోయినప్పుడు కూడా ఈ విధంగా చూడండి, మనము ఇంట్లో కూడా మనం కరెంట్ పోయినప్పుడు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. అదే విధంగా రైట్,
టార్చ్ లైట్ లో ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి, సెల్ఫ్ డిఫెన్స్ టార్చ్ అనమాట. చూస్తే ఉంటారు మీరు, ఇది ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ప్లస్ మీకు ఇంకోటి మన ఫేస్బుక్లో చాలా ట్రెండీగా నడుస్తుంది చూడండి. ఇది కూడా యూఎస్బితో ఛార్జ్ అవుతుంది అనమాట. చూడండి ఈ విధంగా అనమాట. అంటే మన ఆత్మరక్షణ కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం, ఎదుటి వాడిని భయపడించడానికి అనమాట ఇది. చూడండి ఈ విధంగా మనకు స్నాచర్స్ ఉంటారు, దొంగలు ఉంటారు, ప్లస్ మన మీద ఎవరైనా, లేడీస్కి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. ప్లస్ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు కూడా వెంట పడుతుంటాయి, అలాంటి వాటికి కూడా చాలా అవసరంగా పనిచేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా. ప్లస్ ఇది టార్చ్ లైట్గా కూడా మనము వాడుకోవచ్చు అనమాట. అంటే సెల్ఫ్ డిఫెన్స్ టార్చ్ అంటారు దీనికి. దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ మాత్రమే. అదే విధంగా చూడండి, సెల్ఫ్ డిఫెన్స్ లో మీకు ఇంకోటి చూపిస్తాను, స్టిక్ అనమాట. ఇది కూడా మీకు బాగా వైరల్ అవుతుంది ఈ స్టిక్ అనేది. చూడండి ఒక్కసారి మనము ఈ విధంగా సెల్ఫ్ డిఫెన్సింగ్ అనమాట. లేడీస్ కి చాలా అవసరం ఇది. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేసుకొని వచ్చు అనమాట. ఎవరు కూడా కుక్కలు కానీ లేదా హ్యూమన్స్, మనుషులు మనం అటాక్ చేయకుండా మనల్ని రక్షించుకోవడానికి అనమాట ఇది. దీని కాస్ట్ 300 రూపీస్ మాత్రమే. రైట్, వాషింగ్ మిషన్ బాల్స్ తీసుకోండి, వాషింగ్ మిషన్ ఇవి తీసుకోండి, ట్యాబ్లెట్లు. రైట్, చిన్న వాషింగ్ మిషన్స్ మీరు చాలా చూసింటారు, బట్ నేను చిన్న వాషింగ్ మిషన్ ఏదైతే పెద్ద వాషింగ్ మిషన్ పని చేస్తుందో ఆ విధంగా చిన్న వాషింగ్ మిషన్ అని నేను చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా చూడండి, మనము దీంట్లో వాటర్ అనేది దీంట్లో పోసుకుంటాము. ఒకసారి రండి కెమెరా, చూడండి ఈ విధంగా వాటర్ అనేది మనము దీంట్లో పోసామన్నమాట. ఈ విధంగా పోసుకున్న తర్వాత చూడండి, దీంట్లో మనము సపోజ్ ఏదైనా క్యాప్సూల్, లాండ్రీ క్యాప్సూల్స్ ఉన్నాయా, లాండ్రీ క్యాప్సూల్స్, ఒక నాప్కిన్ చూడండి. నేను మీకు లాండ్రీ క్యాప్సూల్స్ ఈ విధంగా లాండ్రీ క్యాప్సూల్స్ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా లాండ్రీ క్యాప్సూల్స్ అనేది దీంట్లో వేసేస్తాము. అంటే మీరు డిటర్జెంట్ ఉంటే డిటర్జెంట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ప్లస్ అదే విధంగా చూడండి వేసిన తర్వాత ప్లస్ దీన్ని ఈ విధంగా మనము టైమర్ సెట్ చేసుకుంటాము. ఈ విధంగా టైం అనేది సెట్ చేసుకుంటాము. ఈ విధంగా 6 minutesకి టైం అనేది సెట్ చేసుకున్నాం అనమాట. చూడండి ఈ విధంగా మనకు వాష్ అనేది అవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా మనము బట్టలు అనేది దీంట్లో వేసుకుంటాం. అంటే ఇంత హెవీ క్వాలిటీతో ఉన్న వాషింగ్ మిషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు చూడండి. ప్లస్ ఇక్కడ వాష్ అయిన తర్వాత మనకు ఈ విధంగా టైమింగ్ అనేది అయిపోయిన తర్వాత, ఈ విధంగా టైమింగ్ అయిన తర్వాత చూడండి దీన్ని మనము డ్రైయర్లో పెడతాము. చూడండి ఏదైతే ఉందో ఈ విధంగా మనకు వాష్ అనేది అయిపోయింది. వాష్ అయిన తర్వాత చూడండి దీన్ని మనము ఈ బట్టల్ని తీసుకొనేసి డ్రైయర్లో పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేస్తాము. చూడండి ఈ విధంగా మనకు డ్రై కూడా అవుతుంది అనమాట. ఈ విధంగా డ్రై కూడా అవుతుంది. మనకు పని అంతా అయిన తర్వాత ఏదైతే డ్రైన్ మనకు అవుట్లెట్ ఉంటుంది కదా, ఈ విధంగా అవుట్లెట్ త్రూ మనము చూడండి ఈ విధంగా మనము ఏదైతే యూజ్ చేసిన వాటర్ అనేది మనము బయటికి తీసేయచ్చు అన్నమాట. ఈ విధంగా క్లోజ్ అనేది మనం చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. చూడండి ఇది ఈజీ టు హ్యాండీ అనమాట, ఈజీ టు క్యారీ. అంటే మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా కూడా ఈజీగా తీసుకొని పోవచ్చు. ప్లస్ ఈజీ టు క్యారీ అనమాట. దీని కాస్ట్ 6500 రూపీస్ మాత్రమే. చిన్న వాషింగ్ మిషన్ అంటే ఇది టర్బైన్ వాష్ అంటారు అనమాట. అంటే బకెట్ వాషింగ్ మిషన్. మనం బకెట్లో కానీ లేదా అంటే మన టబ్లో కానీ లేదా అంటే వాష్ బేసిన్లో పెట్టి మనకు ఏవైతే చిన్న చిన్న బట్టలు ఉంటాయో, ఏవైతే సపోజ్ ఇన్నర్స్ కానీ సాక్స్లు కానీ అలాంటి వాటి కోసం అనమాట. ఇది చూడండి చాలా చాలా చిన్న బట్టల కోసమే. మీరు దీంట్లో బెడ్షీట్లు, బ్లాంకెట్లు అని వేస్తే కాదనమాట. ఇది ఏంటో నేను మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనం ఇలాంటి చిన్న బకెట్లో మనం దీన్ని ఈ విధంగా తగిలించుకుంటాము. తగిలించిన తర్వాత ఈ కేబుల్ అనేది ఏదైతే ఇది ఉందో మనము మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, ఆ అడాప్టర్కి తగిలించి పవర్ ద్వారా అయినా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక పవర్ బ్యాంక్ ద్వారా చూపిస్తున్నాను. ఇక్కడ కేబుల్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ విధంగా చూడండి, ఈ విధంగా తగిలించేసి చూడండి. ఈ విధంగా మనము చిన్న చిన్న బట్టలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము వాష్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి చిన్న చిన్న బట్టలు ఏవైతే సాక్స్లు, ఇన్నర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చిన్న చిన్న బట్టల కోసం, సాక్స్ల కోసం, ఇన్నర్స్ కోసం అనమాట.
దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 350 రూపీస్ మాత్రమే. సో థ్యాంక్ యూ సార్, Right అండి, నమస్తే. మీరు ఓపిక్ గా ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ అండి. రైట్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.